hear him ministering God's word to us. Our brother was a physics teacher, physics lecturer before being elevated in the Department of Education of Scotland. But having had God's call for ministry, he resigned his job and is now serving the Lord in Scotland. He is also the present editor of the Present Truth magazine, a magazine which is started by his grandfather, continued by his dad, and now he is continuing that ministry of the magazine. This magazine is actually translated into Telugu by the Kishanbag Assembly. Brother Jairao used to do the translation for a long time. Now Brother Shadrach of that assembly is doing the translation, and it's being printed by Brother Devadanam of Kurnool, and it is circulated among the Telugu assemblies. We are very glad to have him with us this evening. I now request our dear brother to minister God's word unto us. Thank you, dear brother Bijan, and it's good to be with the saints in the YMCA assembly in Secunderabad. సికింద్రాబాద్లో ఉన్న YMCA పరిశుద్ధులందరితో కలవడానికి సంతోషంగా ఉన్నాను. The last time we were in India, we were invited to come and preach, but we were unable to be there with you. పోయినసారి మేము ఇండియా వచ్చినప్పుడు వాస్తవానికి YMCA అసెంబ్లీకి రావాల్సిన ఆలోచన ఉండింది, కానీ సమయం అనుకూలత లేకపోయినందున రాలేకపోయాం. And so it's so good to have the opportunity to preach, even if it's virtual, to preach amongst the saints in the YMCA assembly. కనుక YMCA స్థానిక సంఘ పరిశుద్ధులతో ఈ రీతిగా దేవుని వాక్యం పంచుకునేది భాగ్యంగా భావిస్తున్నాను. We're going to read in Luke's Gospel chapter 3 today. లూకా సువార్త 3వ అధ్యాయాన్ని ఈ దినాన మనం చదువుకుందాం. And I'm going to ask Bijan to read Luke 3 verses 2 down to verse 20. లూకా సువార్త 3వ అధ్యాయం 3 నుండి 20వ వచనం వరకు నేను చదువుతాను, గమనించండి. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలనని యొర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేక వేయుచున్న కొన్ని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసులకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకోను మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడుగుగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేని వానికి ఇవ్వవలననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పాను. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగుగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందినుడని వారితో చెప్పాను. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయి ఉండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొని చూడగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పాను. ఇదియుగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచు ఉండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను.
May God bless his word. దేవుడు తన వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. John the Baptist was a man who was used by God despite his isolation. దేవుడు బాప్తిస్మిచ్చి యోహానును ఆ ఏకాంత స్థితి నుండి విడిపించుటకు ఉపయోగించిన వాడిగా ఉన్నాడు. We can learn a lot of lessons from John the Baptist. బాప్తిస్మిచ్చి యోహాను జీవితం నుండి అనేక పాఠములు మనం నేర్చుకోగలం. All four Gospels record the ministry of John the Baptist. 4 సువార్తలు కూడా బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పరిచర్యను మనకు రాసి ఉంచాయి. They don't all record the birth of Christ. అన్ని సువార్తలు క్రీస్తు పుట్టుకను గూర్చి వ్రాయలేదు. They don't all record the first miracle of Christ. క్రీస్తు చేసిన ఆ మొదటి సూచికైనను అందరూ సువార్తలలో రాయలేదు. They don't all record the transfiguration of Christ. క్రీస్తు యొక్క రూపాంతరమును గూర్చి 4 సువార్తలు కూడా వ్రాయలేదు. But they all record the ministry of John the Baptist. కానీ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పరిచర్యను మాత్రం 4 సువార్తలు తెలుపుతున్నాయి. There must be something very significant in this. అందుచేత ఇందులో ప్రాముఖ్యమైనటువంటిది ఉండవచ్చు. In our chapter that we've read, Luke chapter 3, మనం చదువుకున్న లూకా సువార్త 3వ అధ్యాయంలో the very first verse is given to the period of the Roman Empire. మొదటి వచనము ఆ రోమా సామ్రాజ్య కాలమును తెలియచేస్తోంది. And the rest is given over to the ministry of John the Baptist. ఆ తరువాత భాగం అంతా కూడా బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్యను తెలియచేస్తోంది. He's more important than all of the world's politics. ఈ లోక రాజకీయ వ్యవస్థ అంతటి కంటే కూడా ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. Matthew says that the Lord Jesus said, మత్తయి చెప్తూ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పెను అంటున్నాడు, that among those born of woman there has not risen a greater than John the Baptist. స్త్రీ సంతానములో లేక స్త్రీ కలిగినటువంటి వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నాడు. This is an astonishing statement. ఇది ఎంతో ఆశ్చర్యాన్ని కల్పించే మాట. Matthew says that he came preaching, repent, for the kingdom of heaven is at hand. మత్తయి తెలియచేస్తూ మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నదని చెబుతూ వచ్చాడు అంటున్నాడు. Only Matthew records that he preached the kingdom of heaven. పరలోక రాజ్యమును గూర్చి ప్రకటించినట్లు మత్తయి మాత్రమే వ్రాస్తున్నాడు. But then you would expect that from the kingly gospel, the kingdom gospel. అయితే ఆ రాజ్య సువార్తను గూర్చి ఆయన దానిని కనిపెడుతున్నాడు. He preached to the imminent coming of the king and the kingdom. రాజును రానయ్యున్నటువంటి రాజ్యమును గూర్చినటువంటి ఆ విశేష సంగతిని ఆయన ప్రకటించాడు. A new authority had come. వచ్చినటువంటి ఆ క్రొత్త అధికారి, A new world order had come. ఒక క్రొత్త రాజ్య పద్ధతి అనేది వచ్చింది, క్రమం. That was how Matthew introduced John the Baptist. బాప్తిస్మిచ్చి యోహానును గూర్చి మత్తయి అలాగు పరిచయం చేస్తున్నాడు. In Mark's Gospel, chapter number 1, మార్కు సువార్త 1వ అధ్యాయంలో Mark tells us that the Baptist is my messenger, Jehovah's messenger. నా వర్తమానికుడు లేక నా దూత అని, యెహోవా దూత అని ఆయన పరిచయం చేస్తున్నాడు. He doesn't even introduce him, he just calls him John. యోహాను అని మాత్రమే ఆయన గురించి పరిచయం చేస్తున్నాడు. He says John did baptize in the wilderness. అరణ్యమందు బాప్తిస్మం ఇచ్చిన యోహాను అని అంటున్నాడు. And the thought of the service of John the Baptist is prominent in Mark. మార్కు సువార్తలో బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసిన ఆ పరిచర్య ప్రాథమికంగా కనబడుతోంది. He is the fulfillment of the prophecy of Isaiah chapter 40.
యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఆయన. And he focuses on his preaching. తన బోధన మీద ఆయన దృష్టి పెడుతున్నాడు సువార్తలో. We should expect in the servant gospel a focus on the service of John the Baptist. సేవకుని చూపించే ఆ సువార్తలో బాప్తిస్మమిచ్చి యోహాను చేయుచున్న ఆ సేవను గురించి అక్కడ మనం గమనించే వారంగా ఉంటున్నాం. But when I come to Luke's gospel, అయితే నేను లూకా సువార్తకు వచ్చినప్పుడు in Luke 3 verse number 2, లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో it says that John is the son of Zacharias. జకర్య కుమారుడైన యోహాను అని ఉన్నది. Only Luke introduces John in this way. లూకా మాత్రమే యోహానును ఈ రీతిగా పరిచయం చేస్తున్నాడు. John is the son of a priest. ఒక యాజకుని కుమారుడు యోహాను. In Luke chapter 1, we have the birth of John the Baptist. లూకా సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మమిచ్చి యోహాను పుట్టుక ఉన్నది. In Luke chapter 2, we have the birth of Christ. లూకా 2వ అధ్యాయంలో క్రీస్తు జన్మ ఉన్నది. In Luke chapter 3, we have the ministry of John the Baptist. లూకా సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మమిచ్చి యోహాను పరిచర్య ఉన్నది. In Luke chapter 4, we have the commencement of the ministry of Christ. లూకా సువార్త 4వ అధ్యాయంలో క్రీస్తు పరిచర్య ప్రారంభము ఉన్నది. In Luke chapter 1, it's the Zacharias and Elizabeth that have a baby boy. లూకా సువార్త 1వ అధ్యాయంలో జకర్య ఎలిజబెతులకు కుమారుడు పుట్టాడు. And his father says his name is called John. అతని పేరు యోహాను అని తండ్రి పలికాడు. He says he'll come in the spirit and the power of Elijah. ఏలియా యొక్క ఆత్మ కలిగి ఆ శక్తితో వచ్చినవాడు అని ఆయన గురించి చెప్తున్నాడు. In chapter 1, verse 76, he says he's the prophet of the highest. 1వ అధ్యాయం 76వ వచనంలో ఆయన సర్వోన్నతుని ప్రవక్త అంటున్నాడు. So we learn that John is the answer to the prayer of Zacharias and Elizabeth. ఇలాగున జకర్య ఎలిజబెతుల ప్రార్థనకు జవాబుగా యోహాను వచ్చినట్లు నేర్చుకుంటున్నాం. In Mark's gospel, he's the answer to the prophecy of Isaiah. మార్కు సువార్తలో యెషయా ప్రవచనముకు జవాబుగా ఆయన వచ్చాడు. In Matthew, he preaches the preeminency of the king. మార్కు సువార్తలో రాజు యొక్క ప్రాధాన్యతను గురించి ప్రకటిస్తున్నాడు. In Luke, he's the answer to prayer. లూకా సువార్తలో ఆయన ప్రార్థన యొక్క జవాబుగా ఉన్నాడు. Of a priestly family. ఒక యాజక కుటుంబ ప్రార్థన జవాబు ఆయన. But then Luke is the gospel of prayer. అయితే లూకా ప్రార్థన గురించి తెలిపే సువార్తగా ఉంది. There are 7 references to the Lord praying in Luke's gospel. లూకా సువార్తలో ప్రభు ప్రార్థించిన 7 సంగతులు రాయబడ్డాయి. The first one is here in this chapter in Luke 3. మొదటిగా ఈ 3వ అధ్యాయంలోనే మనం దాన్ని చూస్తాం. When he's being baptized, Luke says the Lord prayed. ఆయన బాప్తిస్మం పొందినప్పుడు లూకా చెబుతూ ఆయన ప్రార్థన చేయుచుండగా అంటున్నాడు. This is the gospel that starts in prayer. ప్రార్థనతో ప్రారంభమవుతున్న సువార్త ఇది. In Luke 1 verse 10, the multitude were praying at the time of incense. మొదటి అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రార్థన చేయుచున్న వారుగా ఉంటున్నారు ధూప సమయంలో. So the gospel of Luke is saturated in prayer. లూకా సువార్త ప్రార్థనతో నింపబడినటువంటిదిగా ఉన్నది. But then it says in our text here in Luke 3 verse 2, అయితే లూకా సువార్త 3వ అధ్యాయంలో ఇంకా గమనించినట్లయితే the word of God came unto John. దేవుని వాక్యము యోహాను యొద్దకు వచ్చెను అంటున్నాడు. Only Luke tells us that. సారీ బ్రదర్,
only Luke tells us that the word of God came unto John. దేవుని వాక్యము యోహాను యొద్దకు వచ్చింది అని లూకా మాత్రమే తెలియచేస్తున్నాడు. But then the word occurs more in Luke's gospel than any other gospel. వాక్యము అనే మాట లూకా సువార్తలో మిగిలిన సువార్తలలో కంటే ఎక్కువ సార్లు కనబడుతుంది. Remember Mary in Luke's gospel chapter 1? లూకా సువార్త మొదటి అధ్యాయంలో మరియను జ్ఞాపకం చేసుకొనండి. Behold the handmaid of the Lord, be it unto me according to thy word. ఆమె నేను దేవుని దీను దాసురాలను నీ చిత్త ప్రకారంగా నా జీవితంలో జరుగునిమ్మను అంటుంది ఆమె. You remember Simeon in Luke chapter 2 verse 29? రెండవ అధ్యాయం లూకా సువార్త 29వ వచనంలో సిమియోనును జ్ఞాపకం చేసుకుంటాం. Lord, now lettest thy servant depart in peace according to thy word. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసు You remember in chapter 4, only Luke tells us that the Lord Jesus went to the synagogue in Nazareth. నాలుగవ అధ్యాయంలో లూకా మాత్రమే ప్రభు సమాజ మందిరమునకు వెళ్ళెను అనే సంగతిని తెలియచేస్తున్నాడు. And stood up to read the word of God. దేవుని వాక్యము చదవడానికి ఆయన లేచి నిలువబడ్డాడు. Remember at the end of this gospel, ఈ సువార్త ముగింపులో గమనించండి, on the road to Emmaus, ఎమ్మై మార్గంలో he expounded unto them in all the scriptures the things concerning himself. తనను గుర్చినటువంటి లేఖనాలన్నిటినీ కూడా వారికి ఆయన చూపిన వాడిగా ఉన్నాడు. So Luke is the gospel of the word of God. ఇలాగన లూకా సువార్త దేవుని వాక్యముతో నింపబడిన సువార్త. How does John introduce John the Baptist? యోహాను దీని గురించి ఎలాగూ మరి పరిచయం చేస్తున్నాడు గమనించండి. He says in John 1 and verse 6, యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన తెలియచేస్తున్నాడు, there was a man sent from God whose name was John. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. In other words, he was providentially sent from God. మరొక మాటలో చెప్పాలంటే ఇతడు దేవుని ఏర్పాటు చొప్పున పంపబడిన వాడు. The same came for a witness, to bear witness of the light. ఆయన వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చే దాని కొరకై వచ్చాడు. John's gospel is the gospel of witness or testimony. యోహాను సువార్త సాక్ష్యము అనే దాని గురించి తెలియచేసే సువార్తగా ఉన్నది. So we can now see how the 4 gospels introduce John the Baptist. ఇలాగ 4 సువార్తలు ఏ రీతిగా బాప్తిస్మం ఇచ్చే యోహానును పరిచయం చేస్తున్నాయో గమనిస్తున్నాం. Matthew, the kingdom of heaven is at hand. మత్తయి దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది అని ప్రకటించడం ద్వారా పరిచయం చేస్తున్నాడు. Mark introduces the service of John the Baptist. మార్కు బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క సేవను పరిచయం చేస్తున్నాడు. Luke tells us that he is an answer to prayer and a preacher and a priest. అయితే ఆయన ప్రార్థనకు జవాబుగా వచ్చిన వాడిని, ఒక యాజకుడు కుమారుడు అనే సంగతి తెలియచేస్తున్నాడు. And John tells us that he was providentially sent from God as a witness to Christ. అయితే యోహాను ఆయన గురించి తెలియచేస్తూ దేవుని యొద్ద నుండి క్రీస్తుకు సాక్షిగా ఉండుట కొరకై పంపబడిన వాడు ఆయన అంటున్నాడు. Now look at Luke 3 verse 3. ఇప్పుడు లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని గమనించండి. Where did John preach?
బాప్తిస్మ యోహాను ఏమని బోధిస్తున్నాడు? You can see it was at the Jordan in the wilderness here. ఆయన అరణ్యమందు యోర్దాను దగ్గర ప్రకటన చేస్తున్నాడు. All four gospels tell us where John preached. 4 సువార్తలు కూడా బాప్తిస్మిచ్చు యోహాను ఏమి బోధించాడో తెలియజేస్తున్నాయి. He was known to serve in a particular place. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థలమందు సేవ చేసిన వాడుగా గుర్తింపు పొందాడు. His ministry was in an isolated part of the world. ఈ లోకములోని ఒక ఏకాంతపు ప్రాంతమందు ఆయన పరిచర్య చేసినవాడు. Perhaps you're feeling your isolation just now in Secunderabad and in Hyderabad. ఒకవేళ ఈ దినాలలో సికింద్రాబాద్లో హైదరాబాద్లో మీరు ఏకాంతపు స్థితి పొందిన వారుగా ఉన్నారేమో. Just remember that God can use you in the place that He has placed you. అయితే దేవుడు మిమ్మల్ని ఎక్కడ నిలిపాడో ఎక్కడ ఉంచాడో ఆ స్థలమందు నిన్ను ఉపయోగించగలడని జ్ఞాపకం చేసుకొనండి. What did John look like? యోహాను ఏ రీతిగా కనబడ్డాడు? Luke doesn't tell us. He tells us nothing about his looks. ఆయన ఏ విధంగా కనబడ్డాడు లేక ప్రత్యక్షమైన సంగతి లూకా మనకు తెలపడం లేదు. In the gospel of the perfect manhood of Christ, looks don't matter. క్రీస్తు యొక్క పరిపూర్ణ మానవత్వాన్ని మనకు సూచించే ఈ సువార్త యందు లూకా ఆయన గురించి చెప్పడం లేదు. Character is all that matters. ఈ సువార్తలో మరి మనం ఏ రీతిగా కనబడుతున్నాం అనే దానికంటే కూడా మన లక్షణం ఏ రీతిగా ఉన్నది అనేది ముఖ్యం. And it's this character that Luke describes. అందుచేత ఇక్కడ ఆయన లక్షణాన్ని గుణాన్ని వివరిస్తున్నాడు లూకా. But we know that he did not live a self-indulgent life. అయితే మరి తాను చేసినటువంటి పనులతో తృప్తి చెందిన వాడుగా మాత్రమే ఆయన జీవించిన వాడుగా లేడు. He lived for another world. ఆయన మరొక లోకము నిమిత్తమై జీవించిన వాడు. What did he preach? ఆయన ఏమి ప్రకటించాడు? Look at verse 3 again. మరలా 3వ వచనం గమనించండి. He preached repentance. మారు మనసును గూర్చి ఆయన బోధించాడు. Matthew, Mark, and Luke tell us that John preached repentance. మత్తయి, మార్కు, లూకాలు ఈ యోహాను మారు మనసు పొందండి అనే సంగతి ప్రకటించినట్లుగా చెప్తున్నారు. Brothers and sisters, let's keep preaching repentance towards God and faith in our Lord Jesus Christ. సహోదరి సహోదరులారా, మనము కూడా దేవుని విషయమై పశ్చాత్తాపపడి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే దాని గురించి ప్రకటన చేద్దాం. The Thessalonians, when they were saved, తెస్సలోనికలో ఉన్న వారు రక్షించబడినప్పుడు turned to God from idols విగ్రహంలోను విడిచిపెట్టి దేవుని వైపు వారు తిరిగారు. to serve the living and true God. సత్యవంతుడు జీవము గల దేవుని సేవించే దాని కొరకాయ And to wait for his son from heaven. తన కుమారుని రాకడ నిమిత్తమై ఎదురు చూచుట కొరకాయ. What else did John preach? ఇంకా ఎక్కడ యోహాను ప్రకటించాడు? Look at verse 3. 3వ వచనం గమనించండి. He preached remission of sins. ఆయన పాపమును కలిగే పశ్చాత్తాపమును గురించి లేక ఫలితాన్ని గురించి చెప్తున్నాడు. He taught that sins could be forgiven. పాపములు క్షమింపబడగలవు అని ఆయన బోధిస్తున్నాడు. We must keep preaching the remission of sins. మనం కూడా పాప క్షమాపణను గురించి ప్రకటించాలి. Ephesians 1 verse 7. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. In whom we have redemption through his blood, even the forgiveness of sins. ఆయన యందు ఆయన కార్చిన అమూల్య రక్తమందు మనము పాప క్షమాపణ పొందిన వారముగా ఉన్నామంటున్నాడు. I know from John's gospel he preached the Redeemer.
యోహాను సువార్తలో నేను ఎరుగుదును, ఆయన విమోచకుని గురించి ప్రకటించాడు. Behold the Lamb of God, the taker away of the sins of the world. సర్వలోకమును పాపను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల ఇదిగో అని ఆయన పలికాడు. We need to keep preaching about our Redeemer. మన విమోచకుని గురించి మనం ప్రకటించే వారముగా ఉండాలి. The one who answers to the lambs that were on the altars of Judaism. ఆ యూదా మతము నుండి వచ్చిన వారు మాత్రమే ఆ గొర్రెను లేక ఎరిగిన వారుగా ఉంటున్నారు, గొర్రె పిల్లను. But the blood of bulls and goats could never take away sins. కానీ మరి ఎద్దుల యొక్కయు అలాగూ మేకల యొక్కయు రక్తము పాప పరిహారాన్ని కలిగించలేనివిగా ఉంటూ ఉన్నాయి. But we point to the Lamb of God, the taker away of the sins of the world. లోక పాపమును మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రె పిల్ల వైపు మనం చూపాలి వారిని. He preached repentance. ఆయన పశ్చాత్తాపమును గూర్చి ప్రకటించాడు. He preached remission of sins. పాప క్షమాపణను గూర్చి ప్రకటించాడు. He preached to the Redeemer, the Lamb of God. విమోచకుడైనటువంటి దేవుని గొర్రె పిల్లను గూర్చి ప్రకటించాడు. He also preached regeneration, baptism by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించే ఆ స్థితిని గురించి కూడా ఆయన బోధించాడు. Look down the passage at verse 16. 16వ వచనం ఆ భాగాన్ని గమనించండి. He shall baptize you with the Holy Spirit. పరిశుద్ధాత్మలోను మిమ్మును ఆయన బాప్తిస్మం ఇచ్చును అంటూ ఉన్నాడు. The day you were saved, మీరు రక్షించబడిన దినమున you received the Holy Spirit of God. దేవుని పరిశుద్ధాత్మను మీరు పొందారు. Ephesians chapter 1 verse 13. ఎఫెసీ పత్రిక 1:13 వచనంలో Upon believing you received the Holy Spirit of promise. పరిశుద్ధాత్మ దేవుని సంచకరంగా మనం పొందిన వారంగా ఉన్నాం నమ్మిన చేత. You came into the good of the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆయన ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. Which happened on the day of Pentecost. పెంతెకోస్తు దినమున ఏం జరిగింది? John could see a church age. సారీ బ్రదర్. John could see a church age. యోహాను సంఘ కాలమును చూడగలిగాడు. He could see the descent of the Holy Spirit at Pentecost. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన దానిని చూచాడు. He not only saw Calvary, the Lamb of God to take away the sins of the world. కల్వరిలో దేవుని గొర్రెపిల్ల పాపమును మోసుకొని పోతున్న సంగతిని ఆయన చూచాడు. But he also could see the Holy Spirit bringing Jew and Gentile into one body. అదే సమయంలో పరిశుద్ధాత్మను చూచాడు. యూదుని అన్యుని ఒక దేహముగా చేయబడేది కూడా చూచిన వాడిగా ఉన్నాడు. He preached repentance. మారు మనస్సును ప్రకటించాడు. Remission of sins. పాప క్షమాపణను గూర్చి ప్రకటించాడు. The Redeemer of Calvary. కల్వరి యొక్క విమోచకును గూర్చి ప్రకటించాడు. And the regeneration by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఆ నూతనత్వాన్ని గూర్చి ప్రకటించాడు. And he also preached retribution. అదే సమయంలో శిక్షను గూర్చి కూడా ప్రకటించాడు. You'll see that in verse number 16 again. 16వ వచనంలో మరలా దాన్ని మనం చూస్తాం. He shall baptize you with the Holy Spirit and with fire. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. You'll see he says in verse number 17 what the fire is. అగ్ని ఏమిటో మనం ఇక్కడ చూచే వారంగా ఉంటున్నాం. This is not the fire of Pentecost. ఇది పెంతెకోస్తు దినమున వచ్చిన అగ్ని కాదు. He calls it unquenchable fire in verse 17. 17వ వచనంలో ఆయన తెలియజేస్తూ అది ఎన్నటికి ఆరనటువంటి అగ్ని అంటున్నాడు. This is the fire of the coming wrath of God upon this world. It was not very clear. Still there, be John.
Some network disturbance. You still there, brother? Yeah, brother. Yes. Anna, you should repeat it. Anna. Okay. He preached the unquenchable fire of verse number 17. పదిహేడు వచనంలో ఆరని అగ్నిని గూర్చి ప్రకటించాడు. He preached coming wrath Yes. in verse number 7. Go on. Can you hear me, brother? Yeah? 7వ వచనంలో ఆయన ఉగ్రతను గూర్చి ప్రకటిస్తున్నాడు. ఎస్. What did the scriptures say about John, and what did John say of himself? లేఖనాలు యోహాను గూర్చి ఏమి తెలియచేశాయి? యోహాను తనను గూర్చి తాను ఏమి పలికాడు? Look at verses 4, 5, and 6. 4, 5, 6 వచనాలు గమనించండి. We can see what the prophet Isaiah said about John the Baptist. బాప్తిస్మిచ్చి యోహానును గూర్చి యెషయా ప్రవక్త ఏమి పలికాడో మనం చూడగలం. He would be the voice of one crying in the wilderness. అరణ్య మార్గములలో వినబడినటువంటి ఒక స్వరము అంటున్నాడు. When he is asked the question, "Who are you?" in John's Gospel, chapter 1, యోహాను సువార్త 1వ అధ్యాయంలో నీవు ఎవరు అనే ప్రశ్న ఆయనకు వేసినప్పుడు John says, "I am the voice of one crying in the wilderness." యోహాను పలికింది అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దమును అన్నాడు. His understanding of his own ministry squares with the scriptures. తన పరిచర్యను గూర్చినటువంటి తాను కలుగునటువంటి ఆ గ్రహింపు లేఖనానికి సరిపోలినదిగా కనబడుతుంది. He says, "I'm just the voice, but he's the word of God." ఆయన తెలియచేస్తూ నేను ఒక శబ్దమును మాత్రమే కానీ ఆయన వాక్యముగా ఉన్నాడు అంటున్నాడు. "I'm just a lamp, but he's the light of the world." నేను గొర్రె పిల్లను మాత్రమే కానీ ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు అంటున్నాడు. He says in John 3, "I'm just a friend of the bridegroom, but he's the bridegroom." యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన తెలియచేస్తూ నేను పెండ్లి కుమారుని యొక్క స్నేహితులను మాత్రమే కానీ ఆయన పెండ్లి కుమారుడు అంటున్నాడు. He says, "I must decrease, but he must increase," in John 3. నేను తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది అని యోహాను 3లో ఆయన పలికాడు. It's good to know what our calling is according to scripture. లేఖనాల ప్రకారంగా మన పిలుపు ఏమిటో మనం ఎరిగి ఉండేది మంచిది. And it's good to know that we take the lowest place and we give him the highest place. మనము దీన స్థితి పొందిన వారమై ఉన్నత స్థితి ఆయనకు ఇచ్చేది కూడా మంచిది. Verses 5 and 6 are only recorded in Luke's Gospel. ఈ 5, 6 వచనాలు లూకా సువార్తలో మాత్రమే వ్రాయబడ్డాయి. All flesh shall see the salvation of God. సర్వ శరీరులు దేవుని రక్షణను చూస్తారు. Luke is the gospel that goes out to all the world. లూకా సువార్త లోకమంతటికి వెళ్ళే సువార్తగా ఉన్నది. Luke's gospel is written to Gentiles. లూకా సువార్త అన్యులకు రాయబడినటువంటిది. Remember Luke 2 verse 32? లూకా సువార్త 2:32 వచనం మీకు జ్ఞాపకం ఉన్నదా? A light to lighten the Gentiles. అన్యులకు వెలుగును ప్రకాశించిన వెలుగు. Remember what the angels sang in Luke chapter 2? లూకా సువార్త 2వ అధ్యాయంలో దూతలు ఏమి పాడారో జ్ఞాపకం ఉన్నదా? Peace and goodwill towards men. మానవులకు సమాధానము మేలు
అని వారు పాడారు. Remember what the Lord commands in Luke 24:47? లూకాసు వార్త 24వ అధ్యాయం 47వ వచనంలో ప్రభు ఏమి ఆజ్ఞాపించాడో జ్ఞాపకం ఉన్నదా? That repentance and the remission of sins should be preached in his name among all nations. మారు మనసు పాప క్షమాపణ అనేది ప్రజలందరికీ కూడా ప్రకటించబడాలి అని పలికాడు. Luke has to explain to Gentiles that Capernaum is a city of Galilee in chapter 4. 4వ అధ్యాయంలో కపెర్నహూము గలిలయలోని పట్టణము అని అన్యులకు లూకా పరిచయం చేస్తున్నాడు. He used to explain the feasts of the Jews, that the feast of unleavened breads called the Passover and so on in Luke 22 verse 1. లూకాసు వార్త మరి 3వ అధ్యాయం 1వ వచనంలో పండుగలను గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ అవన్నీ కూడా మరి పస్కా పండుగ, పులియని రొట్టెలు పండుగ యూదులకు ఉన్నాయనే సంగతి తెలియచేస్తున్నాడు. So as Luke introduces John the Baptist, లూకా బాప్తిస్మము యోహానును పరిచయం చేస్తూ here in verses 5 and 6, 5-6 వచనాలలో he believes that the ministry the Baptist has in that isolated part of Jordan యోర్దాను నది ప్రాంతమందు ఆ ఏకాంతపు ప్రదేశమందు ఈయన పరిచర్య చేసిన వాడని తెలుపుతున్నాడు. is a message for all the world. కానీ ఆయన వర్తమానం మాత్రం లోకమంతటి కొరకు ఉన్నది. Is it not great, brothers and sisters, that we have a message for all men and women everywhere? సహోదరి సహోదరులరా, మనము లోకమంతటా ఉన్నటువంటి స్త్రీ పురుషులకు వర్తమానము కలిగి ఉన్నామనేది గొప్ప సంగతి కాదా? You'll see in verses 7, 8 and 9 7, 8, 9 వచనాల్లో that he preached the reality of a conversion experience. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల వాస్తవికతను ఆయన ప్రకటిస్తున్నాడు. He says in verse 8, bring forth fruits worthy of repentance. 8వ వచనంలో ఆయన తెలియచేస్తూ మారు మనస్సుకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి అంటున్నాడు. John believed that if someone was converted, their life would be changed. యోహాను నమ్మింది ఏంటంటే ఒక వ్యక్తి రక్షించబడుగా ఒప్పించబడుతుండగా అతని జీవితము మారేదిగా ఉన్నది అని. The axe was coming down to the old way of life. ఆయన గొడ్డలి ఇప్పటికే చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అంటున్నాడు. And did you notice that when you come into verses 10 to 14, 10 నుండి 14 వచనాలకు వచ్చినట్లయితే గమనించండి. Luke teaches that there is a renewal of Christian grace once you get saved. రక్షించబడినప్పుడు క్రైస్తవ కృప నూతనముగా ఇవ్వబడేది ఉంది అని లూకా తెలుపుతున్నాడు. In verse 10 and 11, for example, 10వ అధ్యాయంలో in verse 10 and 11, for example, 10, 11 వచనాలలో ఉదాహరణకు he says salvation will affect your giving. రక్షణ మరి ఇచ్చునది అని దాన్ని తెలియజేస్తున్నాడు. If you see someone without any coat, you'll give him your own one. ఎవరైనా వస్త్రము లేని వారుగా ఉన్నట్లయితే అతనికి ఇవ్వాలి అంటున్నాడు అంగీలు ఉన్నవాడు. You'll no longer be greedy in verses 12 and 13. 12, 13 వచనాలలో మనం ఎన్నిటికీ కూడా స్వార్థముతో ఉండకూడదు అని తెలుపుతున్నాడు. You'll be content with your wages in verse number 14. 14 వచనంలో మీ జీవితములతో తృప్తి పొంది ఉండండి అంటున్నాడు. We live in a world that's very discontented. అసంతృప్తితో ఉన్నటువంటి లోకములో మనం జీవిస్తున్నాం. A most unhappy world. తృప్తి లేనటువంటి, సంతోషము లేనటువంటి లోకం. But as Christians, we have to be different. అయితే క్రైస్తవులుగా మనం భిన్నంగా ఉండాలి. The Savior says, freely you have received, freely give. రక్షకుడు అంటున్నాడు, ఉచితముగా మీరు పొందితిరి, ఉచితముగా మీరు ఇవ్వండి అని. Paul says to Timothy in 1 Timothy 6, పౌలు తిమోతికి రాస్తూ 1వ
మొదటి తిమోతి 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, godliness with contentment is great gain. సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభసాధనమైనది అంటున్నాడు. In verses 15 and 16, 15-16 వచనాలలో we see what John said about the Savior. రక్షకుని గురించి యోహాను ఏమి చెప్తున్నాడో గమనిస్తున్నాం. Matthew, Mark, Luke, and John all record these words. మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఈ సువార్తలలో ఈ మాటలు మనం చూస్తాం. The latchet of whose shoes I am not worthy to unloose. ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను పాత్రుడను కాను అంటున్నాడు. There's not many things that all four Gospels record, but they all record verse 16. 4 సువార్తలు అనేక సంగతులు రాయలేదు, కానీ ఈ 16వ వచనాన్ని మాత్రం నలుగురు కూడా వ్రాసిన వారుగా ఉన్నారు. He says, I'm not even worthy to take his sandals off. ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను పాత్రుడను కాదు అన్నాడు. What an impressive appreciation he had of Christ. క్రీస్తుని గూర్చి ఎంత గొప్ప రీతిలో ఆయన అభినందిస్తున్నాడు. John says that he said, he that cometh after me is preferred before me, for he was before me. యోహాను ఆయన గురించి తెలియచేస్తూ, నాకంటే శక్తిమంతుడొకడు నా వచ్చుచున్నాడు అంటున్నాడు. He that comes after me in time is before me. కాలమును బట్టి నాకు తరువాత వచ్చినవాడు కానీ ఆయన నాకంటే ముందుగా ఉన్నవాడు అంటున్నాడు. He's before me in terms of his supremacy. ఆయన మరి ఆ సర్వ ఉన్నత స్థితిని బట్టి నాకంటే ముందుగా ఉన్నవాడు. But he's also before me in terms of eternity. He's eternal. నిత్యత్వ విషయంలో కూడా ఆయన నిత్యుడై నాకంటే ముందుగా ఉన్నవాడు. But then verse number 16 also includes the expression, baptize you with the Holy Spirit. 16వ వచనంలో పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చును అనే మాట కూడా ఉన్నది. All four Gospels record that statement. ఈ మాటలు కూడా 4 సువార్తలు మన కొరకు రాస్తున్నాయి. 3 of them before his baptism. 3 ఆయన బాప్తిస్మం పొందక మునుపు ఈ మాట రాశారు. And John records it after his baptism. యోహాను అయితే ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత రాస్తున్నాడు. He'll baptize you with the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చును అనే సంగతిని గురించి John the Baptist says, not only is the Lord Jesus superior to me, బాప్తిస్మం ఇచ్చి యోహాను తెలియచేస్తూ యేసుక్రీస్తు ప్రభువు నాకంటే సర్వోన్నతుడు మాత్రమే కాకుండా but his ministry is superior to me. ఆయన పరిచర్య కూడా నాకంటే ఎంతో ఉన్నతమైన పరిచర్య అంటున్నాడు. I baptize with water, but he baptizes with the Holy Spirit. నేను నీటిలో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మం ఇస్తాడు అంటున్నాడు. It's good to give Christ the first place in everything. క్రీస్తుకు అన్నిటిలో మొదటి స్థానం ఇచ్చేది మంచిది. This was the climax of John the Baptist's ministry. బాప్తిస్మం ఇచ్చే యోహాను పరిచర్యలో ఇది ఎంతో ఉన్నతమైన విశిష్టమైనదిగా ఉన్నది. To introduce the Christ. క్రీస్తుని పరిచయం చేసేది. To promote the Christ. క్రీస్తుని అందరి ఎదుట నిలువ పెట్టేది. To point out the Christ. క్రీస్తుని ఇతరులకు చూపేది. Behold the Lamb of God. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని. He says, he that sent me to baptize with water. నీటితో బాప్తిస్మం ఇచ్చడానికి నన్ను పంపినవాడు The same said unto me, ఆయనే తెలియచేస్తున్నాడు. upon whom thou shalt see the Holy Spirit descend like a dove and remain upon him. ఎవని మీద పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చి నిలుచుట మీరు చూస్తారో The same is he which baptizes with the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని బాప్తిస్మం ఇచ్చువాడు అంటున్నాడు. And John says, యోహాను అంటున్నాడు, I saw and bear record
నేను ఆయనను చూచిన వాడును అంటున్నాడు. This is the Son of God. ఈయన దేవుని కుమారుడు అంటున్నాడు. Brothers and sisters, what's our life all about? సహోదరి సహోదరులారా, ఇదంతా దేని తెలియచేస్తుంది? It's to promote the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుని అందరికి చూపేదాన్ని తెలుపుతుంది. It's to point to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుని చూపేదాన్ని గురించి తెలుపుతుంది. It's to give him all the glory. ఆయనకే సమస్త మహిమను ఇచ్చేది తెలియచేస్తుంది. And it's to tell the world that he has come. ఆయన వచ్చి ఉన్నాడని లోకానికి తెలియచేస్తున్నది. John the Baptist's ministry comes to an end here in verse 19 and verse 20. 19-20 వచనాలలో బాప్తిస్మము ఇచ్చే యోహాను యొక్క పరిచర్య ముగింపుకు వస్తుంది. And the ministry of Christ is going to commence from verse 21 onwards. ఆ తర్వాత 21వ వచనం నుండి క్రీస్తు యొక్క పరిచర్య ప్రారంభం కాబోతుంది. He said, he must decrease, I must decrease, but he must increase. ఆయన చెప్తూ నేను తగ్గవలసి ఉన్నది కానీ ఆయన హెచ్చవలసి ఉన్నది అన్నాడు. His ministry ended with his head being taken off by Herod. హేరోదు ఆయన శిరచ్ఛేదనం చేయుట ద్వారా యోహాను యొక్క పరిచర్య ముగిసింది. But the Lord Jesus said of him, there's been none greater born of woman. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యోహాను గురించి తెలియచేస్తూ స్త్రీ ద్వారా జన్మించిన వారిలో అతని కంటే గొప్పవాడు లేడు అని యోహాను గురించి చెప్పాడు. He will have the highest place in the kingdom. రాజ్యమందు ఉన్నత స్థానము ఆయన పొందినవాడుగా ఉంటాడు. He's the friend of the bridegroom. పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడిగా ఆయన ఉన్నాడు. He'll be rejoicing when the bride is married at the marriage of the Lamb. గొర్రెపిల్ల వివాహము జరుగుతుండగా మనం సంతోషించు వరముగా ఉంటాం. He'll have all the highest honors. సమస్త ఘనత ఆయన పొంది ఉన్నాడు. He spent his life in the promotion of Christ. క్రీస్తుని ఎలాగూ అందరికి చూపుటలో ఎత్తి పట్టుకున్నట్లో తన జీవితాన్ని ఆయన కొనసాగించాడు. In our day, మన దినాల్లో as we live in a period of isolation, ఏకాంతముగా జీవించినటువంటి పరిస్థితుల్లో మనం ఉండగా may we have a deep sense of our calling. మన పిలుపును గురించి ఎరిగిన వారంగా మనం ఉందాం. Let's have an increased appreciation of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఎక్కువగా మనం మెచ్చుకునే వారంగా, అభినందించే వారంగా మనం ఉందాం. Let's keep preaching repentance, మారు మనసును గురించి ప్రకటించే వారంగా ఉందాం. remission of sins, పాప క్షమాపణ ప్రకటించే వారంగా ఉందాం. the Redeemer, విమోచకుని గురించి ప్రకటించే వారంగా ఉందాం. regeneration, తిరిగి జన్మించడం గురించి, మార్పును గురించి ప్రకటించే వారంగా ఉందాం. retribution, శిక్ష ఉన్నది అని దాన్ని ప్రకటించే వారంగా ఉందాం. the reality of a clear conversion, నిజమైనటువంటి మార్పులో ఉండే యథార్థతను గురించి ప్రకటించే వారంగా ఉందాం. the renewal of Christian graces in our lives, మన జీవితాలలో క్రైస్తవ కృపను నూతనంగా పొందే స్థితిని గురించి ప్రకటించుదాం. and let's live our life with a view to the glorification of Christ. క్రీస్తుని మహిమపరిచే ఉద్దేశం కలిగిన వారంగా జీవితాలు సాగిద్దాం. No wonder all four Gospels record the ministry of this man. ఇలాగున ఈ వ్యక్తి యొక్క పరిచర్యను 4 సువార్తలు మనకు తెలియచేయడంలో ఆశ్చర్యం లేనే లేదు. As he heralds in the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తును గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. the forerunner before the Lord, ప్రభు కంటే ముందుగా వచ్చినటువంటి వాడు యోహాను. the porter who opened the door to all the world about Christ. క్రీస్తుకు నిమిత్తమై ఈ లోకపు ద్వారమును తెరిచిన వాడుగా ఉన్నాడు. My prayer is that we too will seek to emulate the ministry and the life of John the Baptist. మనము కూడా బాప్తిస్మము ఇచ్చే యోహాను యొక్క ఆ జీవితాన్ని మనం అనుసరిస్తూ ఆ బోధను ప్రకటించే వారముగా సాగాలని నేను ప్రార్థిస్తున్నాను. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.